ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ చెప్తున్నాను. అమ్మా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతిరోజు ఇలా దేవుని యొక్క సన్నిధిలో ఒక కుటుంబముగా, మంచి ప్రార్థనా యోధులముగా, దేవుని వాక్యం మీద ఆధారపడే వారిగా మనందరము కూడా ఆధారపడి దేవుని దగ్గర ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా దేవుడు ఉదయకాలం శుభాశీర్వాదములు కలుగునుగాక. దేవుని వాక్యము అనగా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు కదండి. ఎవరైతే వాక్యం మీద ఆశ పెట్టుకుంటారో, వాగ్దానం మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే ఈరోజు దేవుడు నా జీవితంలో ఏ వాగ్దానం ద్వారా నన్ను బలపరచాలి, ధైర్యపరచాలి, నాకు నెమ్మది ఇవ్వాలి, ఓదార్పు చేయాలి అని అనుకుంటున్న ఈరోజు ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు చక్కటి మాటల చేత మంచి మాట, ఆదరణ, ధైర్యమును ప్రభువైన యేసు దినం మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈరోజు దినవాక్యము, ఈరోజు మనకు చదువుతున్న దేవుని యొక్క వాగ్దానంతో కూడిన వాక్యం ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనాన్ని, కింద వచనాన్ని 2వ వచనాన్ని చదువుతున్నాను. ఆమె గర్భవతి అయి ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కన్ని, యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకొనెను అనెను కదండి. తర్వాత ఆమె అతని తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని స్వార్థపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటల్లో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి ఈ యొక్క కథ కదా, మనందరికీ తెలిసినటువంటి మాట ఏంటంటే 2 వ్యక్తులు కదా, ఒకటే తల్లి తండ్రి, కానీ ఇద్దరు ముందుగా దేవుని నుంచి విడిగా వచ్చినాక, వీరు ఆ తోట నుంచి వెలివేయబడ్డాక, తోట నుంచి త్రోసివేయబడ్డాక, దేవుని సన్నిధి నుంచి త్రోసివేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని బయటకు వచ్చిన తర్వాత వారికి దేవుడిచ్చిన మొదటి కృప ఏంటంటే, మొదటి దీవెన ఏంటంటే గర్భఫలము. ఆ గర్భఫలం గురించి చక్కగా రాసి ఆమె అవ్వ ఏం చక్కటి మాట చెప్తుందంటే, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. అప్పటి వరకు ఏ మనిషిని సంపాదన, ఏ పిల్లలు వాళ్ళ జీవితాల్లో లేరు, కానీ ఇప్పుడంటుంది నేను దేవుని దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా ఆ మనిషి పేరేంటంట, చక్కగా ఉంది కదండి అక్కడ, సంపాదించుకున్నాను. తర్వాత ఆమె అతని తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరిచేవాడు. దేవుడు వీరిద్దరిని బయటకు పంపించినప్పుడు చక్కగా ఏం చెప్పాడంటే, నీవు ఆశీర్వదించబడతావు, నువ్వు విస్తరించబడతావు, నీ కష్టార్జితము దీవించబడుతుంది, నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయని ఏదైతే చెప్పాడో దేవుని వాగ్దానం నెరవేర్పు చేయటము ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ప్రారంభించి ఒక మంచి దయగలిగినటువంటి కుమారుని నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటుంది. మొదటి సంపాదన ఏంటో తెలుసా? దేవుని నుంచి వేరుగా వచ్చినాక వారికి దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే, మొదటి సంతానము కుమారుడు, 2వ సంతానము కూడా కుమారుడే. మొదటి సంతానం ఏంటంట కయీను. దేనివలన? నిజంగా ఆయన కయీను భూమిని సేద్యపరిచాడు. అంటే ఏంటి? వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయమును చేసి అన్నిటిని దున్ని ఏంటంటే కష్టపడి పనిచేసి పంటను పండించేవాడు. తర్వాత ఇంకా ఆ హేబేలు అనగా గొర్రెల కాపరి. హేబేలు అనగా గొర్రెల కాపరి కదండి. కయీను భూమి సేద్యపరిచేవాడు. తర్వాత హేబేలు గొర్రెల కాపరి. ఇద్దరు చూడండి, ఒక గర్భంలోనే ఉంచారు, కానీ ఒక గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళిద్దరి జీవితాల్లో అక్కడే పోరాటం ప్రారంభమైంది, అక్కడే పగ ప్రారంభమైంది, అక్కడే శోధన ప్రారంభమైంది, అక్కడే ఏంటంట చంపుకునేంత వరకు కూడా అక్కడే ప్రారంభమైంది. వీళ్ళిద్దరు పంటలు, ఈయనకేమో గొర్రెలు బాగా విస్తరించటం, తర్వాత ఆయనకేమో భూమిని సిద్ధపరిచినాక పంట బాగా పండడం వలన మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, పంట పండిన తర్వాత ఏది వచ్చినా మొదటిది దేవునికి ఇవ్వాలి అని ఆ రోజుల్లో నేర్పించాడు. ఈ రోజుల్లో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి చక్కగా చెప్తుంది ఏంటంటే, ఆయన కొంత పొలంలో నుంచి తీసుకొచ్చేటట, ఈయన కొంత గొర్రెల్లో నుంచి తీసుకొచ్చేటట. కానీ దేవుడు ఇక్కడ 4లో యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చిచ్చెను. చూడండి, హేబేలు కూడా
గొర్రెల్లో కొన్ని వాటిని కొవ్విన వాటిని కూడా తెచ్చి దేవునికి ఇచ్చాడట. ఇస్తే యెహోవా ఏమో హేబేలు అతని అర్పణ లక్ష్య పెట్టాడు. కయీను అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. తీసుకోలేదు దేవుడు. ఎందుకు తీసుకోలేదు? కయీను అర్పణ ఎందుకు తీసుకోలేదు? హేబేలు అర్పణ ఎందుకు తీసుకున్నాడు దేవుడు అంటే అన్న తమ్ముల్లోనే చూసారండి ఎటువంటి భావన వచ్చిందంటే. అందుకంటాడు హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చేవారు చాలా ఆశీర్వదించబడతారు. గునుగుతా సనుగుతా వీళ్ళకి మనం ఇవ్వాలా, వీళ్ళెంత దాచుకుంటున్నారో, వీళ్ళెంత తింటున్నారో అనే వారికి దేవుడు కానీ హృదయపూర్వకంగా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చినటువంటి హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కయీనుకి అప్పుడే వెంటనే ఏమొచ్చిందంటండి, కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ముఖం చిన్నబుచ్చుకొని యెహోవా కయీనుతో నీ కోపమేలా అని చూడండి అన్నని ఏం చేశాడంట, హేబేలు ఏం చేశాడట, కయీను హేబేల్ని చంపేశాడు. అంటే చూసుకోండి ఎంత పగ ద్వేషం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనందరినీ దేవుడు ఆశీర్వదించాడు కదండి, కష్టార్జితం ఆశీర్వదించాడు. కానీ ఒక 2 భావాలు మాత్రం ఏంటంట, హృదయపూర్వకంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు, గొనుగుతూ సనుగుతూ ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదించడేమో. కానీ ఆయన అంటున్నాడు ఇక్కడ నిజంగా కోపం వచ్చంట చంపేసిండంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. నిజంగా కోపము ఎంత పాపమో, కోపం ఎంత నిజంగా నష్టాన్ని తెచ్చిపెడుతుందో, కోపం ఎంత అహంకారం ఎంత ఇదిగో నిజంగా కోపంలో ఒక్కోసారి మనం ఏం చేస్తున్నామో కూడా మనకి తెలియదు. దేవుని బిడ్డలారా, మనందరము దేవుని చేత పిలవబడిన వారం, మనందరము దేవుని చేత ఎన్నిక చేయబడిన వారం, మనందరి కోసము మన దేవుడు ప్రాణం పెట్టినవాడు. కాబట్టి మన అర్పణ దేవుడు అంగీకరించాలంటే మన జీవితంలో ఒక విధేయత ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి, దేవుడు అంగీకరించి అర్పణ అయి ఉండాలి. మన జీవితాలు కూడా దేవుడు అంగీకరించినట్టయితే తప్పకుండా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ఉదయకాలం ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మంచి స్వస్థతతో, ధైర్యంతో, విశ్వాసంతో ఏది లేదో వారికి అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.